ఓకే. ఐకాన్స్ మనం ఈరోజు మన నావిగేషన్‌కి మనం ఇక్కడ హోమ్ ఐకాన్, అబౌట్ ఐకాన్ ఇలా ఐకాన్స్ మనం సెట్ చేసుకుందాం. ఓకే. ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది. ఇక మనం ఈ ఫాంట్ అవసరంకి ఇలా వచ్చినప్పుడు ఆహ్, సరే మళ్ళీ బ్యాక్‌కెళ్తాను నేను. ఇక్కడ మనకి ఫస్ట్ స్క్రిప్ట్ అంటే ఇది సీఎస్ఎస్ సంబంధించింది కాదు. జావా స్క్రిప్ట్‌కి సంబంధించింది. ఈ స్క్రిప్ట్‌ని జావా స్క్రిప్ట్ ఫైల్‌ని మనం లింక్ చేసుకుందాం. కాపీ కిట్ కోడ్ కాపీ చేశాను. నేను దీన్ని మన ఫైల్‌లో ఈ స్క్రిప్ట్ హెడ్‌లో ఇవన్నీ లింక్ అనేది సీఎస్ఎస్‌ని యూజ్ చేస్తాం. అంటే మన ఇవన్నీ షేప్స్ ఇవన్నీ గూడా జావా స్క్రిప్ట్‌లో చేసుకోవచ్చు. సీఎస్ఎస్‌లో చేసుకోవచ్చు. క్లాసెస్ అనేవి రెండిట్లో కూడా వాడుకోవచ్చు. ఓకే. నేనిక్కడ వితిన్ ద హెడ్‌లో నేనివి ఆహ్, స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ కిట్‌ని మనం దీన్ని ఫాంట్ ఆసమ్ సంబంధించిన సైట్ నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇక మనం క్లాసెస్‌ని వాడుకోవచ్చు. సేవ్ చేశాను. మనం ఇప్పుడు ఈ ఫాంట్స్‌ని మనం యూజ్ చేద్దాం. ఫ్రీ ఐకాన్స్ మనకిక్కడ ఐకాన్స్ అని ఉన్నాయి కదా! ఐకాన్స్ క్లిక్ చేస్తున్నాను. ఇక ఐకాన్స్‌లో నంబర్ ఆఫ్ ఐకాన్స్ ఉన్నాయి. ఫ్రీ ఐకాన్స్ అని అండ్ ప్రో ఇలా ఉన్నాయి. నేనిక్కడ హోమ్ ఐకాన్ సెర్చ్ చేశాను. నంబర్ ఆఫ్ హోమ్ ఐకాన్ 552 మ్యాచ్ అని కొన్ని ప్రో ఉన్నాయి. నేను ఫ్రీ ఫ్రీ క్లిక్ చేస్తున్నాను. ఫ్రీ 79 మ్యాచ్ అని ఫ్రీ హోమ్ ఐకాన్స్ ఇలా అంటే అదర్ కూడా వచ్చినాయి కానీ బట్ మనకిది హోమ్ అనేది మనకి మ్యాచ్ అని హోమ్ యూజర్ హోమ్ ఓకే. నేను హోమ్ క్లిక్ చేశా. దీంట్లో మనకి అడ్వాంటేజ్ అంటే మనకు కావాలంటే షేప్ కూడా సెట్ చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ మనం షేప్ కూడా సెట్ చేసుకోవచ్చు. నీకు ఇలాంటిది కావాలంటే ఇలాంటిది యూజ్ చేసుకోవచ్చు. నువ్వు ఎలాగైనా ఏది కావాలంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు నువ్వు. ఓకే. స్టార్ట్ యూజింగ్ దిస్ ఐకాన్. మనకిక్కడ క్లాస్ ఒకటి వచ్చింది. ఎఫ్ఏ హోమ్. ఎఫ్ఏ హోమ్ కాపీ. దీన్ని మనం కోడ్‌లో కాపీ చేసుకుందాం. లేదా ఆ డిజైన్ ఏదో మనమే చేసుకోవచ్చు కూడా. ఆ డిజైన్ ఏదో మనమే చేసుకోవచ్చు. సీఎస్ఎస్ నుంచి చేసుకోవచ్చు మనం. మన ఓన్. ఓకే. ఇక్కడ నావిగేషన్‌లో సారీ కంటెంట్ క్లాస్ మన దగ్గర లేదు కాబట్టి ఈ కంటెంట్‌లో మనము హోమ్ దగ్గర హోమ్ ఉంది గదా! హోమ్‌కి ముందు కావాలి, తర్వాత కావాలా లేబుల్‌కి. దీంట్లో మనం ఒక ఐ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తున్నాను. దాంట్లో క్లాస్ యూజ్ చేశాను. ఎఫ్ఏ హోమ్ 2 యూజ్ చేశాను. చూద్దాం మనకిప్పుడు ఇది సేవ్ చేశాను నేను దీన్ని. మన పేజ్ చూద్దాం. యెస్. హోమ్ వచ్చింది గదా! ఇలా హోమ్ ఐకాన్. ఓకే. ఇట్లా. ఫాంట్ కలర్స్ ఇవన్నీ మనం ఏదైతే ఫాంట్స్ వాడతామో అదే వస్తదనమాట. కొంచెం గ్యాప్ కావాలి అనుకుంటే మనం స్పేస్ యూజ్ చేయొచ్చు. బట్ ఎక్కువ స్పేస్‌లు అనేది ఒప్పుకోదు హెచ్‌టీఎంఎల్. అంతే. మనం ఎక్స్‌ట్రా కావాలంటే తెలుసు కదా మీకు. ఎన్‌బీఎస్‌పీ అనేది యూజ్ చేసుకోవచ్చు. నో బ్రేక్ స్పేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అబౌట్ కోసం అంటే మనం ఇక్కడ ఐకాన్ చూడండి మనం ప్లే చేసాం. అదే విధంగా అబౌట్‌కి గూడా ఒక ఐకాన్ సెలెక్ట్ చేసుకుందాం.
యెస్. స్పేస్ కన్సిడర్ చేయదు. సింగిల్ స్పేస్ కన్సిడర్ చేస్తుంది. అంతకంటే ఎక్కువ కావాలి అంటే మనము వేరే సీఎస్ఎస్‌ని యూజ్ చేసుకొని ఓకే. దాంట్లో స్పాన్ గాని ఏదైనా యూజ్ చేసుకొని దానికి మనం సెట్టింగ్స్ ఇవ్వాల్సుంటుంది. ఇట్లా. ఓకే. మనం ఇంకొక ఐకాన్ ఏదైనా అబౌట్ కోసం. అబౌట్. 4 మ్యాచెస్. అబౌట్ అంటే ఇలా ఐకాన్ వస్తుంది. మనము మన ఇష్టం. యెస్. నేను ఐకాన్ తీసుకుంటున్నాను. గెట్ స్టార్టెడ్. మనం పైననే కాపీ చేసుకోవచ్చు దాన్ని. కాపీ. అంటే ఇక్కడ కూడా ఉందనుకుంటాను. లేదా? రాలేదు. ఓకే. వీటిలో సాలిడ్, రెగ్యులర్ ఇలా ఉన్నాయి. లైట్ ఇలా ఉన్నాయి. నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోవచ్చు వాటిలో నీకు నచ్చింది. సేమ్ దీన్ని అబౌట్‌కి పక్కన నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. సేవ్. సేవ్. సింగిల్ స్పేస్ కన్సిడర్ చేస్తుంది కాబట్టి. అబౌట్. ఓకే. ఇట్లా. ఇంకొకటేందంటే జావా స్క్రిప్ట్‌తో మనం ఈ స్మాల్ స్క్రీన్‌లోకెళ్ళినప్పుడు ఓన్లీ ఐకాన్స్ ఉండేటట్టు, ఈ నేమ్ లేకుండా ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు మనం. స్మాల్ మెను. అంటే మనం ఇట్లా స్క్రోల్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా సరే లేదా ఒక ఆప్షన్ పెట్టుకోవచ్చు. స్మాల్ ఆర్ బిగ్. స్మాల్ మెను అన్నాం అనుకో ఓన్లీ ఐకాన్స్ కనపడతాయి. బిగ్ అన్నాం అనుకోండి విత్ లేబుల్స్ కనపడతాయి. లేదా విత్ లేబుల్స్, వితౌట్ లేబుల్స్ ఒక బటన్ పెట్టుకోవచ్చు మనం. ఒక చిన్న చెక్ బాక్స్ పెట్టుకోవచ్చు. అది జావా స్క్రిప్ట్ చేయగలుగుతుంది. సీఎస్ఎస్ చేయలేదు. జావా స్క్రిప్టే చేయగలుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కాంటాక్ట్. ఆల్మోస్ట్ అది కూడా అలానే ఉంది. కాంటాక్ట్ అనేది కాంటాక్ట్స్ లాగుంది. కాంటాక్ట్ అజ్ అందాం. సేమ్ అలానే ఉంది. కాంటాక్ట్ అనేది కూడా చూడటానికి అబౌట్ లాగే ఉంది. అడ్రెస్ కార్డ్. లేదంటే మనం ఫోన్ సింబల్ పెడదాం. ఫోన్. ఫోన్‌కైతే మనము బిల్ట్ ఇన్ మనకుంది. ఫోన్ అనేది డైరెక్ట్ ఉంది. ఫోన్ యూజ్ చేయొచ్చు. ఫోన్‌కైతే. మన కాంటాక్ట్ దగ్గర ఫోన్ సింబల్ పెట్టాలనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఫోన్ అని చెప్పేసి మనకి ఉంది. ఇట్లా కాంటాక్ట్ అనేది ఫోన్ సింబల్. ఓకే. మన క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే యూనికోడ్ క్యారెక్టర్స్ అంటాం కదా! యూనిక్ కోడ్స్ అలాంటివి ఉంటాయి. మిగతా వాటికి కూడా ఉండొచ్చు చూద్దాం ఒకసారి. అన్నిటికి ఉందేమో ఒకసారి చెక్ చేద్దాం. మనం ఆ సింబల్స్‌ని ఎలా యూజ్ చేసుకొని తెలుసుకున్నాం. మన యూనికోడ్ క్యారెక్టర్స్ కింద హోమ్ అన్నీ ఉన్నాయని చూద్దాం. అండ్ లేదు. లేదు. అన్నీ కొన్నే ఉన్నాయి. నెక్స్ట్ కాంటాక్ట్ ఫోన్. ఓకే. ఇంకా సర్వీసెస్.
సర్వీస్ యూపీఎస్ సర్వీస్ ఇలా ఉంది. ఈ ఐకాన్ దొరకట్లేదు. సర్వీసెస్కి మనకి ఐకాన్ దొరకట్లేదు. ప్రోలో దొరకచ్చు. ప్రోలో కూడా లేదు. ఇంకా మనం ఓన్గా తయారు చేసుకోవటం ఇంకా. అండ్ న్యూస్ న్యూస్కి కూడా మనకి కరెక్ట్ ఐకాన్ దొరకలేదు. ప్రోలో ఆల్మోస్ట్ అలానే ఉంది. ఓకే, ఇది యూజ్ చేద్దాం. న్యూస్ అనేది మనకి ఇక్కడ ఉంది కదా, న్యూస్ ఉంది కదా, ఆ న్యూస్ పక్కన దీన్ని యూజ్ చేద్దాం. బటన్ మీద వస్తుంది అనమాట. న్యూస్ ఈ సర్వీసెస్కి మనకి ఏం దొరకలేదు. ఐకాన్ దొరకకపోతే మనం ఏదైనా ఒకటి అనుకొని దానికి సంబంధించిన ఐకాన్స్ని ప్లే చేసుకోవాలి ఇలా. ఓకే, ఎక్కడైనా మనం ఇలా ఐకాన్స్ని మనం ఓన్గా ఐకాన్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం యారోస్ డిజైన్ చేసుకున్నట్టు, యారో కార్ అలాంటి డిజైన్ చేసినట్టు ఇక్కడ కూడా డిజైన్ చేసుకోవచ్చు. లేదా అవైలబుల్లో ఉంటే వేరే, ఇప్పుడు మనం వేరే అదర్ సర్వీసెస్ వాడుతున్నాం కదా, అట్లా మనము ఐకాన్స్ని ఈ విధంగా మనం ప్లే చేసుకోవచ్చు. అది ఓకే. నెక్స్ట్ ఇది మనం ఈ విధంగా మనం ఐకాన్స్ని ప్లే చేసుకుంటాం. ఇవి ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ ఈ సిఎస్ఎస్ ఐకాన్స్ని మనం ఇలా సెర్చ్ బటన్ ఇలాంటి వాటి మీద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వీటి మీద కూడా మనము వాటిని యూజ్ చేయొచ్చు అనమాట. ఒక్క నిమిషం.
ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి ప్లీజ్. ఓకే. చాట్ చేస్తున్నాను. మేడం గారితోటి చిన్న స్మాల్ మెసేజ్. ఓకే. కంటిన్యూ చేద్దాం. ఓకే. ఈ విధంగా మనము సెర్చ్ బాక్స్ అలాంటి వాటి మీద ఇలా ఐకాన్స్‌ని ఉంచాలి అంటే, మనం ఇలా ఐకాన్స్‌ని ఉంచాలి అంటే ఏం చేయొచ్చు? రకరకాలుగా దీన్ని చేయొచ్చు. రకరకాలుగా చేయొచ్చు. ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌ని నువ్వు సెర్చ్ చెయి అని చెప్పేసి ఇమేజెస్‌ని యూజ్ చేసుకోవచ్చు. లేదా ఐకాన్‌ని కూడా ప్లే చేసుకోవచ్చు. ఐకాన్‌ని కూడా ప్లే చేసుకోవచ్చు. ఒక బటన్ లాగా ఎనేబుల్ చేసుకోవచ్చు. సెర్చ్, సెర్చ్ కొడితే వచ్చేటట్టు ఒక బటన్‌ని ప్లే చేయొచ్చు. మనం రకరకాలుగా దాన్ని డిజైన్ చేద్దాం ఇప్పుడు. ఓకే. ప్లాన్ చేద్దాం. దానికోసం హ్మ్. నావిగేషన్ టెంప్లేట్ తీసేసి ఫార్మ్స్ అని చెప్పేసి కొత్తగా నేను ఒకటి తీసుకొస్తున్నాను. ఫార్మ్స్ డాట్ సీఎస్ఎస్ ఓకే. దీంట్లో మనం సెట్ చేసుకుందాం. ముందు ఇక్కడ కంటెంట్ ప్లే చేసుకుందాం. ఎక్కడ ఉంచుదాం దీన్ని అనేది ఒకసారి చూద్దాం. నేను సెపరేట్ పేజ్ తీసుకోవడం ఏదో ఒకటి చేద్దాం. ఇక్కడ ఓన్లీ సెర్చ్ కాబట్టి నేను ఇక్కడ దీన్ని ఇండియా అని దాని కింద మనం సెర్చ్‌ని నేను ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్‌గా మీకు ఈజీగా అర్థం కనబడుతుంది. కంటెంట్‌లోకి వచ్చేస్తే మెయిన్‌లో హెడర్ హెడర్ లోపల హెడర్ లోపల మన గ్రూప్ కింద యూజ్ చేస్తున్నాను. ఫార్మ్ ఒకటి ఊరికే నేను ఒక టెక్స్ట్ అంటే ఇన్పుట్ బాక్స్ సెర్చ్ కోసం. అంటే మనం ఇక్కడ ఇన్పుట్‌లో సెర్చ్ లేదు. సెర్చ్ ఉంది. సెర్చ్ ఇది నేను యూజ్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడొచ్చింది మనకి. ఓకే. నో ప్రాబ్లమ్. మనము డెకరేట్ చేసుకోవచ్చు. దీనికి డెకరేట్ చేసుకోవడం కోసం నేను నేమ్ ఈ నేమ్ అనేది డెకరేషన్ కోసం కాదు. ఐడీ యూజ్ చేసుకోవచ్చు. లేదా క్లాస్‌ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా ఇన్పుట్ టైప్ సెర్చ్ అని చెప్పి తీసుకోవచ్చు. ఇన్పుట్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ ఇన్పుట్ అని తీసుకోవచ్చు. మనకు ఒకటే ఉంది కాబట్టి ప్రెజెంట్ తర్వాత మనము ఆహ్, సెర్చ్ చేసుకుందాం. ఓకే.
ఒక్క నిమిషం. నాకు మెసేజ్‌లొస్తున్నాయి. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఈరోజు. ఓకే. థాంక్ యూ. ఇక్కడ ఇన్‌పుట్ బాక్స్ ఒకటి తీసుకున్నాను. దాన్ని ఏ విధంగా నేను ఫార్మ్స్‌లో ఏ విధంగా సెలెక్ట్ చేస్తాను అంటే, ఇన్‌పుట్ అది ఇన్‌పుట్ కదా! ఇన్‌పుట్ ఇస్తున్నాను. ఇన్‌పుట్ అంటే సరిపోతుంది. బట్ అన్నిటికి రాకుండా నేను దాన్ని మళ్ళా ఇలా తీసుకొని టైప్ అని చెప్పేసి ఇన్‌పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ సెర్చ్. టైప్ ఈజ్ ఈక్వల్ సెర్చ్ అని చెప్పేసి నేను ఓకే. ఇలా తీసుకున్నాననమాట. ఎర్రర్ ఉందా? ఓకే. చూద్దాం. దీనికి మార్జిన్స్, మార్జిన్స్ ఇస్తున్నాను. టాప్ మార్జిన్ 50 పిక్సెల్ ఇస్తున్నాను. టాప్ మార్జిన్. నెక్స్ట్ 0 రైట్, బాటమ్ 0 అండ్ లెఫ్ట్ వచ్చేసి ఒక 200 పిక్సెల్స్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎలా ఉంది ఇది గనుక ఎర్రర్ మార్క్ లేకపోతే. అండ్ దీన్ని నేను ఫార్మ్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఫార్మ్స్‌ని యాడ్ చేసుకోవాలి. లింక్ css/forms యాడ్ చేస్తున్నాను. ఇది సేవ్ చేశాను నేను. ఒకసారి చూద్దాం. యాహ్! కిందకొచ్చింది. 50 పిక్సెల్ ఎక్కువైపోయింది. నేను దాన్ని ఒక 20 పిక్సెల్ సెట్ చేస్తున్నాను. ఓకే. గుడ్. ఇలా పెడితే ఎలా ఉంటుంది? ఇది మళ్ళా కిందకెళ్ళిపోతుందేంటి? అంటే దీనికి మనము సెట్టింగ్స్ సెట్ చేయలేదట్టుంది. ఈ విధంగా. ఓకే. ఇలానే చూద్దాంలే ఏం చేస్తాం. ఇలా ఉంది. దీన్ని ఇంకా నేను డెకరేషన్ చేయాలనుకుంటున్నాను. ప్యాడింగ్, ప్యాడింగ్ వచ్చేసి అంటే నేను రైట్ సైడ్ ఐ మీన్ లెఫ్ట్ సైడ్ ఒక ఐకాన్‌ని ప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఒక ఐకాన్‌ని ప్లేస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎక్కువ ప్యాడింగ్ ఇస్తున్నాను. ఒక 50 పిక్సెల్ ప్యాడింగ్, 50 పిక్సెల్, టాప్ 10 పిక్సెల్, నెక్స్ట్ ఒక 10 పిక్సెల్, నెక్స్ట్ ఒక 10 పిక్సెల్. మొత్తం 10 ఒక్కసారే ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఎలా ఉందో? పెద్దదిగా అయిపోయింది. ఈ విధంగా వచ్చింది. చాలా పెద్దయిపోయింది. నీట్‌గా లేదు. అందుకని ఏం చేస్తున్నానంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇలా ఉంచేసి ఇది సారీ ఇది టాప్‌ది ఇది. నేను లాస్ట్‌ది ఇవ్వాలి. లాస్ట్‌ది 50 ఇప్పుడు కరెక్ట్‌గా వస్తుంది. యాహ్! ఇలా వచ్చింది. సెర్చ్ బాక్స్ చూడండి ఇదంతా ప్యాడింగ్ తీసుకుంది. మనం టైప్ చేస్తే ఇక్కడి నుంచి టైప్ అవుతది. ఇక్కడి నుంచి టైప్ అవుతది. అండ్ దాని విడ్త్ కూడా నేనేం చేస్తున్నానంటే టోటల్ విడ్త్ వచ్చేసి ఒక 350 పిక్సెల్స్ సెట్ చేస్తాను విడ్త్. ఇలా పెద్దగా వచ్చింది. అండ్ బోర్డర్ రేడియస్ ఒక 6 పిక్సెల్ రేడియస్ పెడుతున్నాను.
ఇలా కొంచెం ఇలా వచ్చేసింది మనకి బోర్డర్స్. ఓకే. ఇలా వచ్చింది బోర్డర్ రేడియస్. అండ్ బోర్డర్ కలర్ అనేది మనకి నీట్‌గా లేదు. అందుకని బోర్డర్ 1 పిక్సెల్ సాలిడ్ కలర్ ఇది ఎక్కువుంటుంది. యాహ్! లైట్ కలర్ ఇచ్చాను. ఇలా మరీ లైట్ అయినట్టుంది. మరీ లైట్ అయినట్టుంది. ఓకే. గుడ్. లేదంటే మనం మాన్యువల్‌గా సెట్ చేసుకుందాం. కలర్ కొంచెం. ఓకే. ఓకే. ఇప్పుడు డీసెంట్‌గా ఉంది సెర్చ్ బాక్స్. ఇంకొంచెం రేడియస్ ఉంటే ఎలా ఉంటుంది? ఒక 10 పిక్సెల్ రేడియస్ బానే ఉంటుంది. ఇలా. అండ్ దీనికిక్కడ హ్మ్. సెర్చ్ ఐకాన్ రావాలి. సెర్చ్ ఐకాన్. ఈ సెర్చ్ ఐకాన్ అనేది మనం జేపీజీ తీసుకొని బ్యాక్‌గ్రౌండ్ కలర్ పెట్టొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కలర్ పెట్టాలంటే మన దగ్గర ఐ మీన్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కాదు. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ మనకి ఇమేజెస్‌లో సెర్చ్ ఇమేజ్ ఉండాలి. యెస్. ఇక్కడ సెర్చ్ స్మాల్ ఇమేజ్ ఉంది కదా ఒకటి. నువ్వు దాన్ని సెట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. దాని కోసం బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్ ఆహ్, ఐఎంజీ సెర్చ్ ఏముందో చూద్దాం. పేరు నేమ్ ఏముందో చూద్దాం. సెర్చ్ టు జేపీజీ పీఎన్‌జీ సెర్చ్ టు సెర్చ్ టు డాట్ పీఎన్‌జీ అనుంది. బ్యాక్‌గ్రౌండ్. సో, చెక్ చేద్దాం. మనకేమి డిస్‌ప్లే అయినట్టేం లేదు. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఎందుకని మనకిది రాలేదో చూద్దాం. ఐఎంజీ2 నో. ఓకే. హ్మ్. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ వచ్చిందా లేదా చూసుకోవడం కోసం మనం ఏం చేద్దామంటే, దీని విడ్త్ ఇలా ఉంది గదా! హైటు 100 పిక్సెల్ పెడుతున్నాను నేను. చూడటం కోసం.
ఇది వచ్చుండాలి. మనం కరెక్ట్‌గానే ఇచ్చాము. ఇమేజెస్ ఇలా సెట్ అవ్వట్లేదు ఎందుకనో ఇప్పుడు. మనకి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది కరెక్ట్‌గా ఇక్కడ పనిచేయట్లేదు మనకి. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. ఒక్క నిమిషం. నేను దీన్ని కాపీ చేసి ఫైల్‌లోనే ఈ స్టైల్స్‌లో ఇన్‌బిల్ట్ ఇలా ఎక్స్టర్నల్ లింకేజ్ ప్రాబ్లమ్ అవుతుంది ఇది. లింకింగ్. మిగతావన్నీ ఏం అవసరం లేదు. ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్ యూఆర్ఎల్. సేవ్ చేస్తున్నా. చెక్ చేద్దాం. వచ్చింది కదా! అది ఎక్స్టర్నల్ ఫైల్ లింక్ రావట్లేదు. మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. ఎక్స్టర్నల్ ఫైల్ నుంచి లింక్ చెక్ చేసి చూడండి మీరొకసారి. మీరు చేసేటప్పుడు. వస్తుందో రావట్లేదో నాకు చెప్పండి. నేను హైట్ తీయేస్తున్నాను. హైట్ అవసరం లేదు మనకి. హైట్ అవసరం లేదు. హైట్ తీసేసాను. హైట్ తీస్తే కనపడలేదేంది ఇది? హ్మ్. యెస్. ఇక్కడ ఇది అవసరం లేదు. యెస్. ఓకే. వచ్చింది మనకి. దీన్ని సెట్టింగ్స్ ఇద్దాం. రిమైనింగ్ సెట్టింగ్స్. ఇక్కడే ఇద్దాం అవి. నో రిపీట్. బ్యాక్‌గ్రౌండ్ రిపీట్. నో రిపీట్ అని పెడదాం. ఇంకొకటి ఇలా వస్తుంది. సెర్చ్ ఐకాన్. అంటే మనం మంచి ఐకాన్ డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మంచి ఐకాన్. మనది ఇక్కడ కొంచెం బ్లర్ అయింది. ఇట్లా. అలా కాకుండా దీని పక్కనే ఒక బటన్ డిజైన్ చేసి, దీని పక్కనే ఒక బటన్‌ని డిజైన్ చేసి, దాన్ని లింక్ చేస్తే ఎలా ఉంటుంది? సెర్చ్ కొడితే బాగుంటుంది కదా! అలా బాగుంటుంది కదా! ఓకే. అలా చేద్దాం. ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను నేను దీన్ని రిమూవ్ చేస్తున్నా. నాకు ఇలా వద్దనమాట. నాకు సైడ్ కావాలి. సైడ్ బటన్ కావాలి. బటనే కావాలి. బటన్ క్లిక్ చేస్తే నాకు రావాలనమాట. బటన్‌ని ప్లేస్ చేయాలి దీని పక్కన. అందుకని ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఈ ప్యాడింగ్స్ ఇవన్నీ సెట్ చేస్తున్నా. ఈ ప్యాడింగ్స్ అన్ని ఈక్వల్ ప్యాడింగ్ చేస్తున్నాను నేను. ప్యాడింగ్స్ అలా ఒక్కోటొక్కటి కాకుండా అన్నీ ఈక్వల్‌గా. అన్నిటికి ఒక 8 పిక్సెల్ ప్యాడింగ్ సెట్ చేస్తున్నాను. ఓకే. అన్నిటికి ఇలా 8 పిక్సెల్ ఇలా వచ్చింది. దీని పక్కన నేను సెర్చ్ బటన్ పెడుతున్నాను. సెర్చ్ బటన్. దానికోసం నేనేం చేస్తున్నానంటే, ఈ సైడు రౌండెడ్ కార్నర్స్ తీస్తున్నాను. రౌండెడ్ కార్నర్స్ ఈ సైడ్ తీసేస్తున్నాను నేను. ఓన్లీ ఈ సైడ్ రౌండెడ్ కార్నర్స్ పెడుతున్నాను. ఓకే. బోర్డర్ రేడియస్ అన్నిటికి 10 పిక్సెల్ ఉంది కదా! తీయేస్తున్నాను నేనది. ఫస్ట్ ఉంచుతున్నాను. నెక్స్ట్ 0, నెక్స్ట్ 0 మళ్ళీ నెక్స్ట్ 10 పిక్సెల్. అంటే ఫస్ట్ అండ్ లాస్ట్. చూడండి. ఫస్ట్ అండ్ లాస్ట్ మనకి కర్వ్ వచ్చింది. ఈ సైడ్ లేదు. ఈ సైడ్ మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను జూమ్ చేశాను. నేను దీన్ని ఈ పేజీని జూమ్ చేస్తున్నాను. హుహు. ఓకే. ఇలా. ఈ సైడ్ మామూలుగుంది. ఈ సైడేమో ఇట్లా ఉంది. కనపడుతుందనుకుంటున్నాను మీకు. కనిపిస్తుందా? ఓకే. మీకు కనిపించడం కోసం నేనేం చేస్తానంటే ఇప్పుడు, దీని కలర్ ఉంది గదా! నేను లైట్ కలర్ ఉంటే బాగుంటదనుకున్నాను గదా! ఇప్పుడు నేను థిక్ కలర్ పెడుతున్నాను. మీకు కనిపించడం కోసం. అండ్ బోర్డర్ గూడా ఏం చేస్తానంటే, ఒక 3 పిక్సెల్ పెడుతున్నాను. ఇప్పుడు మీకు బాగా కనపడుతుంది ఇబ్బంది లేకుండా. యెస్. ఓకే. నేను ఈ పక్క ఈ సైడ్ నేను బటన్ ప్లే చేయడం కోసం నేను అలా దాన్ని యూజ్ చేశాననమాట. నేను దానికి ఒక బటన్ నేను ప్లే చేయాలనుకుంటున్నాను. సెర్చ్ బటన్. అక్కడ టైప్ చేస్తాం. సెర్చ్ క్లిక్ చేస్తాం. అంటే ప్రెజెంట్
ప్రోగ్రామింగ్ ఎలా ఉంది అంటే ఆటో సెర్చ్. మనం బటన్ కొట్టవలేదు. మనం లెటర్ టైప్ చేస్తా ఉంటే ఆటోమేటిక్‌గా సెర్చ్ వస్తా ఉంటది. దట్ ఈస్ ప్రెజెంట్ డైనమిక్ సెర్చ్ అనమాట. డైనమిక్ ఉంటుంది. బట్ ఎనీవే నువ్వు అలాంటి ఏదైనా అంటే ప్రోగ్రామింగ్ నువ్వు అలా వాడుకుంటే ఓకే. సెర్చ్ చేయాలనుకుంటే సెర్చ్ బటన్ అనేది నువ్వు యూజ్ చేయాలనుకుంటే దానికోసం నేను సెర్చ్ బటన్‌ని ప్లేస్ చేస్తున్నా. అదంతా సర్వర్ సైడ్ ప్రోగ్రామింగే ఉంటుంది. దానికదంతా. బట్ ఫ్రంట్ ఎండ్ డిజైన్‌లో మనం అన్ని డిజైన్ చెప్పుకోవాలి గదా! దానికోసం మనం ఇక్కడ హ్మ్. ఈ సెర్చ్ బటన్‌కి సెర్చ్ దగ్గరే నేను ఓన్లీ నార్మల్ బటన్‌ని ప్లే చేస్తున్నాను. సెర్చ్ బాక్స్ పక్కన నార్మల్ బటన్‌ని ప్లే చేస్తున్నా. నేనిక్కడ ఏం చేస్తానంటే సెర్చ్ ఐకాన్ దీని మీద టెక్స్ట్ సెర్చ్ అని కాకుండా సెర్చ్ అని కాకుండా అంటే ఇలా సెర్చ్ అని కాకుండా ఐకాన్‌ని ప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఐకాన్‌ని ప్లేస్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని డెకరేట్ చేసుకుందాం. దీన్ని డెకరేట్ చేసుకొని తర్వాత అలానే చేద్దాం మనం. ముందు దాన్ని డెకరేట్ చేద్దాం. ఏంటంటే ఈ బటన్‌కి కూడా మనం ఒక నేమ్ పెట్టుకుందాం. క్లాస్ ఎస్ఆర్ బటన్ అని పెడతాను. ఎస్ఆర్ బటన్ బీటీఎన్ అంటే సెర్చ్ బటన్ అన్నట్టు. ఏదో మనం షార్ట్‌కట్‌లో పెడుతుంటాం. మీరు ఫుల్‌గా పెట్టుకోండి. మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు మాత్రం షార్ట్‌కట్‌లు పెట్టొద్దు. ఎట్టి పరిస్థితిలోనూ ఫుల్ పెట్టుకోండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడని కాదు. ఏదైనా అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు. ఏదైనా వెబ్‌సైట్ కానీ ఏదైనా. ఓకే. ఇప్పుడు ఫార్మ్స్‌లోకెళ్ళి మనం దాన్ని మేకప్ చేసుకుందాం. డాట్ ఎస్ఆర్ అండర్‌స్కోర్ బీటీఎన్ ఆఫ్‌కోర్స్ అన్ని బటన్స్‌లో పెట్టుకోవచ్చు. బట్ మనం ఇక్కడ సెపరేట్‌గా ఇక్కడ చేసుకుంటున్నాం. రియల్ టైమ్‌లో అయితే బటన్స్ అన్నీ ఒక చోట ఉండాలి. ఓకే. దీని ప్యాడింగ్స్ సరౌండింగ్ 10 పిక్సెల్ ప్యాడింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు సైజ్ ఎంత అయింది చూద్దాం. ఓకే. ఆల్‌మోస్ట్ సైజ్ సేమ్ వచ్చింది. ఆల్‌మోస్ట్ సైజ్ సేమ్ వచ్చింది. అండ్ మార్జిన్స్ కొలాప్స్ చేస్తున్నాను. అయినా అది పట్టించుకోలేదు. మార్జిన్ కొలాప్స్ చేసినా పట్టించుకోలేదది. దాని పక్కకల్లా ఎళ్ళనంటుందది. దానికి కారణం హ్మ్. -5 పిక్సెల్. యెస్. మనకి మైనస్ పిక్సెల్ ఆప్షన్ ఉంది కాబట్టి మార్జిన్ నేను చేసేసాను దీన్ని. అండ్ ఇదెందుకో కొంచెం పెద్దదైనట్టు అనిపిస్తుంది నాకు. దానికి బోర్డర్‌లు ఇచ్చి చూద్దాం. ఇక్కడ ఈ బోర్డర్ ఉంది కదా! సేమ్ బోర్డర్ కాపీ చేసుకుందాం. దానికి కూడా ఇప్పుడు చూద్దాం. అనుకున్నట్టే అది పెద్దదిగా ఉంది. సేమ్ లేదు. మనము సరౌండింగ్ 8 పిక్సెల్ ఇద్దాం. ఆఫ్‌కోర్స్ అది కూడా 8 పిక్సెలే. మనము ప్యాడింగ్ మనం చూసుకోకుండా 10 పిక్సెల్ ఇచ్చాం దీనికి. ఇప్పుడు కరెక్ట్‌గా మ్యాచ్ అయిపోయింది మనకి. దీనికి కూడా ఈ బోర్డర్స్ ఈ విధంగా కర్వ్ చేద్దాం. దీని బోర్డర్ రేడియస్ నేను కాపీ చేసుకుంటున్నా. బట్ దీని బోర్డర్ రేడియస్ ఆపోజిట్ అనమాట. ఇది 0. సెకండ్ అండ్ థర్డ్ 10 పిక్సెల్. ఇది 10 పిక్సెల్. ఇది 0 పిక్సెల్. గుడ్. బట్ నాకెలా ఉండాలి అంటే, ఈ మధ్యలో లైన్స్ ఉండకూడదు. ఈ బోర్డర్ లైన్స్ ఈ 2 ఉండకూడదు మధ్యలో. మధ్యలో ఉండకూడదనమాట. చూడటానికి నాకు లుక్ మొత్తం ఒకటేలాగుండాలి. బట్ ఇక్కడ సెర్చ్ బటన్ ఎనేబుల్ అయినట్టు ఉండాలనమాట. అందుకని ఏం చేస్తానంటే ఇక్కడ ఆహ్, ఈ బోర్డర్ కలర్ కాదు.
ఓకే. ఇక్కడేం చేస్తున్నానంటే బోర్డర్ విడ్త్ వచ్చేసి బోర్డర్ విడ్త్ వచ్చేసి టాప్ 3 పిక్సెల్, నెక్స్ట్ 3 పిక్సెల్, నెక్స్ట్ కూడా 3 పిక్సెల్, లెఫ్ట్ మాత్రం 0 కొలాప్స్ చేస్తున్నాను. కొలాప్స్ చేస్తున్నాను. ఓకే. చుట్టూ కరెక్ట్‌గా వచ్చింది. ఈ సైడ్ మాత్రం పోయింది. ఇప్పుడు దీన్ని కూడా తీసేద్దాం అట్లానే. దీన్ని కూడా తీసేద్దాం. ఇప్పుడు దీనికి కూడా ఇక్కడ 3 పిక్సెల్ ఉంది కదా! దాన్ని లేపేసి సెపరేట్ బోర్డర్ విడ్త్ తీసుకుందాం. బోర్డర్ విడ్త్ అక్కడ బోర్డర్ అన్నిటికి కలిపి కామన్ బోర్డర్ విడ్త్ ఇవ్వకుండా సెపరేట్ బోర్డర్ విడ్త్ తీసుకుందాం. ఇదెలా అంటే ఇది ఇక్కడ 3 పిక్సెల్ అంటే టాపు ఇది రైట్ అన్నమాట. 0 పిక్సెల్. యాహ్! పోయింది కదా! పోయింది. ఇప్పుడు మొత్తం ఒకటే వచ్చేసింది. సెర్చ్ బటన్. ఓకే. మనం దీనికి హ్యాండ్ సింబల్ రావాలి. హ్యాండ్ సింబల్. బటన్‌కి హ్యాండ్ సింబల్ రావాలి. వచ్చేసి కర్సర్ అని చెప్పేసి పాయింటర్ సెట్ చేస్తాం. పాయింటర్ సెట్ చేస్తున్నాను. కర్సర్ మనం పాయింటర్ సెట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దాని వెంటనే హ్యాండ్ సింబల్ వస్తుంది. గుడ్. ఇప్పుడు మౌస్ ఓవర్ చేస్తే కలర్ మారాలి. బై డిఫాల్ట్ మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్. వైట్ కలిసిపోయింది. ఓకే. కలిసిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ ఇచ్చాను. కలిసిపోయింది. ఇప్పుడు మౌస్ ఓవర్ చేసినప్పుడు డాట్ ఎస్ఆర్ బటన్ మౌస్ ఓవర్ చేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్. అండ్ టెక్స్ట్ వైట్. టెక్స్ట్ కలర్ వైట్. ఇలా వస్తుందన్నమాట. చూసారా? ఎంత వండర్‌ఫుల్‌గా వస్తుందో మనకిప్పుడు ఇది. ఇప్పుడు దీన్ని తీసేసి సెర్చ్ అని తీసేసి దానికి బదులు మనము సెర్చ్ ఐకాన్‌ని ప్లేస్ చేయాలి. సెర్చ్ ఐకాన్‌ని మళ్ళా మనం ఇక్కడికెళ్ళేసి అసమ్ ఉంది కదా! ఫాంట్ అవసమ్‌లోకెళ్ళి మనం ఇక్కడ సెర్చ్ ఇది ఆటో సెర్చ్ అనమాట ఇది. ఏంటిది? ఆటో సెర్చ్. ఇక్కడ మనకు రకరకాల సెర్చ్‌లున్నాయి. ఈ సెర్చ్ తీసుకుందాం. ఫస్ట్ సెర్చ్. పెయిడ్‌కెళ్తే ఇంకా వేరేవి ఉండొచ్చేమో. సాలిడ్. ఇలా ఉంది. ఉండనివ్వండి. గుడ్. కాపీ. దీనికి సంబంధించిన మెయిన్ జావాస్క్రిప్ట్ లింక్ మన హెచ్‌టీఎంఎల్‌కి లింక్ అయ్యి ఉంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు మనకి. ఇప్పుడు మనం ఇక్కడికొచ్చి ఆహ్, దీన్ని ఇక్కడ కాదు మనం యూజ్ చేయాల్సింది హెచ్‌టీఎంఎల్‌లో. హెచ్‌టీఎంఎల్‌లో ఈ సెర్చ్ అనే నేమ్ బదులు మనం దీన్ని యూజ్ చేస్తాం. సేవ్. సెర్చ్ వచ్చింది. ఇలా సెర్చ్. ఓకేనా? మనం ఇలా సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం పొడవు కావాలి అనుకున్నప్పుడు దాని ప్యాడింగ్స్ ఇంకొంచెం పొడవు కావాలి అనుకుంటే హ్మ్.
లేదా దాని ఫాంట్ సైజ్ ఒక 20 పిక్సెల్ ఫాంట్ సైజ్ పెడుతున్నాను నేను. అబ్బో! దాని ప్యాడింగ్స్ ఉన్నాయి కాబట్టి పెద్దయింది. ప్యాడింగ్స్ తగ్గిద్దాం. దాని ప్యాడింగ్స్ సరౌండింగ్ 8 పిక్సెల్ ఉంది ప్యాడింగ్స్. అట్లా కాకుండా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక 12 పిక్సెల్ ప్యాడింగ్. ఇది టాప్ కదా! మర్చిపోయా. ఇది టాప్ కాబట్టి ఒక 4 పిక్సెల్ ప్యాడింగ్ చూద్దాం. దీన్ని అడ్జస్ట్ చేయాల్సుంటది. నెక్స్ట్ వచ్చేది మనకి లెఫ్ట్ ప్యాడింగ్. లెఫ్ట్ ఒక 12 పిక్సెల్ బాటమ్ ప్యాడింగ్. బాటమ్ ఒక 4 పిక్సెల్. ఓకే. దీన్ని డిఫరెంట్‌గా ఇద్దాం. టాప్ అండ్ బాటమ్ 4 పిక్సెల్. లెఫ్ట్ అండ్ రైట్ 12 పిక్సెల్. ఓన్లీ 2 థింగ్స్. చిన్నదయింది. 5 పిక్సెల్. హుహు. సరిపోయింది గానీ పైకెళ్తుందది. మనం ఫాంట్ సైజ్ సెట్ చేసేసరికి దానికి కోపమొచ్చినట్టుంది. ఓకే. దాన్ని మనం సెట్ చేయొచ్చనుకోండి. ఏం గాదు. కానీ అది కరెక్ట్ కాదు కదా! ఫాంట్ సైజ్ అంతే ఉంటే బాగుండేదేమో. ఫాంట్ సైజ్ సెట్ చేయటం వల్ల మనకి ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. గుడ్. మళ్ళా ఏం జేయాలి? ఏందిది మార్జిన్ నేను ఇది అయితే మిస్టేక్ మనకి. సరౌండింగ్ మార్జిన్ గాదు మనకు కావాల్సింది. మార్జిన్ లెఫ్ట్ ఓన్లీ. మార్జిన్ లెఫ్ట్ -5. కిందకు దిగాలి. కొంచెం కిందకు దిగాలి. అలాంటప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్నే యూజ్ చేసి 5 పిక్సెల్ టాపు హ్మ్. హుహు. ఇలా పెట్టేసి మార్జిన్ టాప్ 0 కొలాప్స్ చేస్తే హుహు. టాప్ మార్జిన్ 5 పిక్సెల్. అసలేం సెట్ అవ్వట్లేదేంటది? హ్మ్. అంటే మనము అయి రెండిటిని మనం కంబైన్ చేయకుండా పక్క పక్కన పెట్టి వాడుకుంటున్నాం. ఎలాంటి ఫ్లోట్ సెట్టింగ్స్ కానీ ఏం వాడకుండా. బట్ అది కరెక్ట్ కాదు. అది కూడా కరెక్ట్ కాదు. అందుకే మనకి మార్జిన్ సెట్టింగ్స్ సరిగ్గా అప్లై అవ్వట్లేదు అని నేను అనుకుంటున్నాను. ఓకే. అందుకే మనం ఏం చేద్దామంటే ప్రస్తుతానికి అంటే కంబైన్ అంటే రెండిటిని ఒక గ్రూప్ చేసి చేయాల్సింది. గ్రూప్ అంటే డివ్‌లో రెండిటిని కలిపి ఒక డివ్‌లో వాడి చేయాల్సింది. మనం అట్లా చేయలేదు కాబట్టి మనకి ప్రాబ్లమ్ అవుతుంది. ఈ ప్యాడింగ్స్ వచ్చేసి మనం టాప్ అండ్ బాటమ్ 8 పిక్సెల్ ఇద్దాం. లెఫ్ట్ అండ్ రైట్ 12 పిక్సెల్ ఇద్దాం. ఓకే. ఇలా. ఇంకొంచెం పెద్దది చేయాలి అంటే బటన్ ఈ ఇది ఒక 20 పిక్సెల్ చేస్తే లెఫ్ట్ అండ్ రైట్ యాహ్! ఇలా కొంచెం పెద్దగొస్తుంది. బట్ అది బాగలేదు. ఇది కరెక్ట్. ఇంతకు మించి టైమ్ ఏసేసుకోకూడదు. ఇది కరెక్ట్. ఇలా వచ్చేసింది. ఓకే. ఇలా. అంటే చూడటానికి ఎలా ఉందది? చూడటానికి
ఒకటే ఎలిమెంట్ లాగా ఉంది చూడటానికి. ఈ సరౌండింగ్ అవుట్‌లైన్ కూడా తీసేయొచ్చు మనం. సరౌండింగ్ ఆన్ సెలెక్షన్ ఆన్ గాట్ ఫోకస్, ఆన్ ఫోకస్ అని ఉంటుంది. ఫోకస్‌లో ఫోకస్ అయినప్పుడు మనకిలా బోర్డర్ వస్తుంది కదా! ఆ బోర్డర్‌ని తీసేయొచ్చు. బోర్డర్‌ని తీసేయొచ్చు. హ్మ్. డాట్ ఎస్ఆర్ బటన్ ఇన్ రేంజ్ లాస్ట్ ఫోకస్ లేదా ఫోకస్. ఫోకస్ కాదు. ఫోకస్ కాదు. సెలెక్టా? ఓకే. ఫోకస్ పెడదాం. ఫోకస్ విజిబుల్, ఫోకస్ వితిన్ ఫుల్ స్క్రీన్, ఫోకస్ పెట్టి చూద్దాం. ఫోకస్ బోర్డర్స్ నన్. చూద్దాం ఇప్పుడది. హుహు. ఇది జావాస్క్రిప్ట్‌తో చేసుకోవచ్చు మనం దీన్ని. జావాస్క్రిప్ట్‌తో చేసుకోవచ్చు. ఇలా ఫోకస్ అయినప్పుడు సరౌండింగ్ అట్లా పోయేటప్పుడు పోయేటట్లు. ఓకే. ఇది ఫోకస్ కాకుండా మనకి ఇంకా ఏమైనా హ్మ్. ఫోకస్ విజిబుల్ ఇన్ ఇన్ రేంజ్ ఇన్వాలిడ్. హుహు. సెలెక్టెడ్, సెలక్షన్ కాదు. సెలక్షన్ వేరే. ఫోకస్ అనుకుంటా. మనం అసలు దేనికి ఇస్తున్నామయ్యా? మైండ్ పోయింది. మనం ఇవ్వాల్సింది దేనికి? మనం ఇస్తాం దేనికి? మనం ఇవ్వాల్సింది ఇన్‌పుట్ టైప్ సెర్చ్‌కి. మనం ఇస్తుంది దేనికి? బటన్‌కి ఇస్తున్నాము. ఓకే. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఆఫ్ కోర్స్. ఫోకస్ సెట్టింగ్స్ మనం బటన్‌కి కాదు ఇవ్వాల్సింది. ఇన్‌పుట్ సెర్చ్ చూద్దాం. అది అవుట్‌లైనా? మనకు చూపిస్తుంది అవుట్‌లైనా? అవుట్‌లైన్ నన్. యాహ్! ఓకే. గాట్ ఇట్. దీంట్లోనే గాట్ ఇట్. అంటే మనం సీఎస్ఎస్‌తో చేసే ఆల్‌మోస్ట్ జావాస్క్రిప్ట్‌తో కూడా చేసుకోవచ్చు మనం ఈజీగా. ఓకే. ఇప్పుడు పోయింది చూడండి. ఫోకస్‌కి పైన లైన్ రావట్లేదు. దీనికి వస్తుంది చూడండి. దీనికి కూడా తీసేయొచ్చు అలానే. దీనికి కూడా ఆన్ ఫోకస్ అవుట్‌లైన్ తీసేయొచ్చు. అంటే ఇక్కడ ఏం చేయొచ్చంటే కామా అని చెప్పేసి డాట్ బటన్ ఫోకస్ అవుట్‌లైన్ నన్. అవుట్‌లైన్ నన్. పోయింది చూడండి. ఇప్పుడు మనకి అవుట్‌లైన్స్ రావన్నమాట. ఇప్పుడు డీసెంట్‌గా ఉంటుంది. వేరే అదర్ థింగ్స్ రాకుండా. సెలక్షన్స్ అలాంటివి రాకుండా. ఓకే. వెరీ నైస్. అండ్ దాని కలర్ వైట్ కలర్ బై డిఫాల్ట్ బ్లాక్ కలర్ ఉంది. తర్వాత వైట్ కలర్ ఉంది. కారణం ఏంటంటే మనం ఇక్కడ టైప్ చేసేదంతా బ్లాక్ కలర్ కాబట్టి. ఈ క్లోజు ఇలాంటియన్నీ కూడా మనకి బై డిఫాల్ట్ సెర్చ్‌కుండే సెట్టింగ్స్ అనమాట అవి. సెర్చ్‌కి బై డిఫాల్ట్ సెట్టింగ్స్. క్లియర్ అంటే క్లియర్ అవుతుందన్నమాట అది. అవన్నీ సెర్చ్‌కుంటాయి బై డిఫాల్ట్. ఓకే. ఇలా. ఓకే. గుడ్. నెక్స్ట్‌కి వెళ్దాం మనం.
ఓకే. మనం ఇప్పుడు రెస్పాన్సివ్ ఫార్మ్ డిజైన్ గురించి చెప్పుకున్నాం. రెస్పాన్సివ్ ఫార్మ్ డిజైన్. రెస్పాన్సివ్ ఫార్మ్ అంటే ఇప్పటి వరకు మనం అన్ని ఎలిమెంట్స్‌ని మనము యూజ్ చేసాం. వీటన్నిటిని మెనూస్‌ని కూడా మనం రకరకాలుగా మెనూస్‌ని కూడా తయారు చేస్తున్నాం. మెనూస్ ఐకాన్స్ కూడా ఎలా అప్లై చేసుకోవాలో చూపించాను. ఇంకా మీ ఇష్టం. మీకు నచ్చిన ఐకాన్స్ మీరు ఓన్‌గా డిజైన్ చేసుకోవచ్చు. లేదా ఐకాన్స్ కొనుక్కోవచ్చు. లేదా ఫ్రీ ఐకాన్స్‌ని యూజ్ చేసుకోవచ్చు మీ సైట్‌కి. ఓకే. బట్ డోంట్ యూజ్ లేదా డోంట్ డిపెండ్ ఆన్ టెంప్లేట్స్. వెబ్‌సైట్ టెంప్లేట్స్ మీద డిపెండ్ అవ్వద్దు. సింపుల్‌గా మీరు తయారు చేసుకోవచ్చు. అండ్ మనకిక్కడ వెబ్ లేఔట్ డిజైన్ చేసుకుందాం. వెబ్‌సైట్ లేఔట్ ఓకే. దట్ టు రెస్పాన్సివ్ ఫార్మ్ డిజైన్ గురించి మనము తెలుసుకుందాం. రెస్పాన్సివ్ డిజైన్ అని చెప్పేసి. ఇక్కడ నేను దీన్ని ఏం చేస్తానంటే రకరకాలుగా నేను దీన్ని యూజ్ చేయాలనుకుంటున్నాను. మీకు అన్నిటికంటే ఈజియెస్ట్ మెథడ్ అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది కూడా ఉంది. కన్‌ఫ్యూజ్ కాకుండా ఉండేది కూడా ఉంది లేఔట్ డిజైన్. అది కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ మనం ఇప్పటి వరకు యూజ్ చేసే సైడ్స్ ఇవన్నీ ఇలా ఉన్నాయి గదా! వాటన్నిటిని సైడ్ బార్స్ కోసం అని చెప్పేసి ఇలా చేస్తాం గదా! ఆ పద్ధతి ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్లాస్‌లో నేను మీకు ఈజియెస్ట్ మెథడ్ ఒకటుంది మనకి. దాని గురించి చెప్తాను. ఈజియెస్ట్ మెథడ్ ఉందొకటి. దాని గురించి చెప్తాను. ఇది ఈజీనే. బట్ అంత కరెక్ట్‌గా మనకి సెట్ కాకపోవచ్చు ఒక్కోసారి సమ్‌టైమ్స్ అది. అంటే ఏ పార్ట్ ఎక్కడుండాలి ఏంటిది. నావిగేషన్ అనేది మనం ఇటు సైడ్ తీసుకొస్తాం. ఈ సైడు అదర్ కంటెంట్ కోసం సమ్ స్పేస్ వదులుతాం. నావిగేషన్ కోసం ఇక్కడ వదులుతాం. మెయిన్ కంటెంట్ ఇక్కడుంటుంది. అంటే మెయిన్ బాడీలో 3 పార్ట్స్ చేస్తున్నాను నేను. 3 పార్ట్స్ చేస్తాను. ఇదొక 20%, ఇదొక 20%, ఇది 60% ఇద్దాం. 20%, 20%, 60% ఇద్దాం మనం. ఈ నావిగేషన్ లేదు. హెడర్ ఉంటుంది. ఫూటర్ ఉంటుంది. దాన్ని ఆ విధంగా మనం డిజైన్ చేద్దాం. మనం ప్రెజెంట్ ఉన్న పేజీలో హెడర్ ఉంది. హెడర్ పార్ట్ ఉంది. ఓకే. ఫూటర్ పార్ట్ లేదు. ఫూటర్ లేదు మనకి. ఫూటర్‌ని మనం డిజైన్ చేసుకుందాం. ప్లే చేద్దాం. ఫూటర్‌ని కూడా. బాటమ్‌లో ఫూటర్ లేదు. ఫూటర్‌ని కూడా మనం సెట్ చేసుకుందాం. ఫస్టు ఆ పని చేద్దాం. కంటెంట్‌లోకి వెళ్ళి లాస్ట్‌లో ఈ మెయిన్‌లో కాకుండా, మెయిన్‌లో కాకుండా లాస్ట్‌లో మనం హ్మ్. ఫూటర్. ఫూటర్‌ని యూజ్ చేస్తున్నాను. ఈ ఫూటర్‌లో ప్రెజెంట్ మనకేమి కంటెంట్ లేదు. ఫూటర్‌లో మనకి ప్రెజెంట్ కంటెంట్ ఏమి లేదు. అందుకోసం నేను దాన్ని ఇక్కడ లేఔట్‌లో పెడతాను దాన్ని. లేఔట్‌లో హెడర్ ఉంది కదా! లాస్ట్‌లో ఫూటర్ పెడతాను. ఇయన్నేంటి గ్రూప్స్ అయన్నీ ఉండే. ఫూటర్ సెట్టింగ్స్ విడ్త్ 100% విడ్త్ ఇస్తున్నాను ఫూటర్‌కి. హైట్ వచ్చేసి ఒక 150 పిక్సెల్ హైట్ సెట్ చేస్తున్నాను. అండ్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ మీకు చూపించడం కోసం ఏదో సంథింగ్ వైట్ కాకుండా లైట్ గ్రీన్ ఒకటి సెట్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం ఇది ఎక్కడుందో. యాహ్! లాస్ట్‌లో మనకి ఈ విధంగా ఫూటర్ ఉంది. ఫూటర్‌లో కంటెంట్ మన ఇష్టం ప్లే చేసుకోవచ్చు. అండ్ ఈ సైడ్ మనం ఒకటి సెట్ చేసుకుందాం. ఇది మెయిన్ అందాం. ఇది నావిగేషన్, ఇది మెయిన్, ఇది సైడ్.
అలా డిజైన్ చేద్దాం. దాని ప్లేస్ అది తీసుకొనుంది మనకి. ప్రాబ్లమ్ లేదు. ఆహ్, కంటెంట్‌లోకి వెళ్ళి దీన్ని మనం డిఫరెంట్‌గా డిజైన్ చేయాలి. ఓకే. స్టార్టింగ్‌కి వెళ్దాం. నావిగేషన్ పైన ఉంది. దాని కింద నెక్స్ట్ మెయిన్ ఉంది. మెయిన్ ఉంది. మెయిన్‌లోనే హెడర్ ఇయన్నీ ఉండనివ్వండి. ప్రాబ్లమ్ లేదు. ఇదంతా మెయిన్ కంటెంట్ కిందే ఉంది. ఆహ్, ఓపెన్ చేద్దాం. హెడర్‌ని కూడా సెపరేట్ చేద్దాం. హెడర్‌ని కూడా మనము హెడర్ పార్ట్‌ని కూడా మెయిన్‌లో నుంచి బయటికి తీద్దాం. మెయిన్‌లో నుంచి బయటికి తీసి అన్నిటికంటే టాప్ హెడర్‌ని పెడదాం. ఇప్పుడు ఏమైనా మార్పు ఉందేమో చూద్దాం. కంపల్సరీగా మార్పొస్తది. ఎందుకంటే హెడర్ అనేది మెయిన్‌తో పాటు ఉంటే ఒక 20% ఇట్లా ఉంటదనమాట. లేదంటే హెడర్ అవతలకి పోతది. అందుకని చెప్పేసి దీన్ని కూడా మనము నావిగేషన్‌లో సెట్ చేసాం. నావిగేషన్‌లో సెట్ చేసాం. ఏంటంటే ఈ మెయిన్ హారిజాంటల్ వచ్చినప్పుడు ఇట్లా, ఇట్లా అనుకున్నాం గదా! వర్టికల్‌కి ఇట్లా సెపరేట్ మెయిన్ ఇలా పెట్టాం మనం. అదే విధంగా వర్టికల్‌కొచ్చేసరికి వర్టికల్ మెయిన్ లెఫ్ట్ ఇలా ఉంది. మనము ఈ హెడ్‌కి గూడా హెడర్ హెడర్‌ని గూడా మనం ప్రెజెంటు 20% మార్జిన్ లెఫ్ట్ పెడుతున్నాను హెడర్‌కి గూడా. ఇప్పుడు మనకి కరెక్ట్‌గా వస్తుంది. ఓకే. దీన్ని సెపరేట్ చేసాం. ఇది గాదు. నెక్స్ట్ మనము కరెక్ట్‌గా నీట్‌గా డిజైన్ చేసుకుందాం. ప్రెజెంట్ అయితే ఇలా సెట్ చేసుకుందాం. అండ్ ఈ సైడ్ మనము హెడర్ కాకుండా ఈ సైడ్ ఇక్కడ మెయిన్ బాడీలో సమ్ స్పేస్ అనేది మనం కేటాయించాలి. దానికోసం నేనేం చేస్తున్నానంటే ఈ మెయిన్ ఏదైతే ఉందో ఆహ్, హ్మ్, వర్టికల్‌లో ఉన్నప్పుడు మెయిన్ దాని విడ్త్ దాని విడ్త్ 60% 60% విడ్త్ చేస్తున్నాను. లేఅవుట్‌లో చేయాల్సింది మనం నావిగేషన్‌లో చేస్తున్నాం. ఓకే. ప్రాబ్లమ్ లేదు. ఎక్కడైనా 60% విడ్త్‌లోకొచ్చేసింది. చూడండి ఇది. 60% విడ్త్‌లోకొచ్చేసింది. మెయిన్ కంటెంట్. 20% దానికి వదిలేసామనమాట. 20% దానికి వదిలేసాం. ఈ 20%ని కంటెంట్‌లో మనం ఏం చేద్దామంటే, ఈ 20% ఎక్కడ యూజ్ చేద్దాం? ఆఫ్టర్ మెయిన్. మెయిన్ తర్వాత. మెయిన్ తర్వాత ఏం చేస్తున్నానంటే, సైడ్ అని చెప్పి సెపరేట్ ట్యాగ్ తీసుకుంటున్నాను. సెపరేట్ ట్యాగ్ తీసుకుంటున్నాను. దాన్ని లేఅవుట్‌లో ఏం చేసుకుంటున్నాను. ఫోల్డర్ కంటే ముందు దీనికి సేమ్ ఇలా కొన్ని సెట్టింగ్స్ ఇస్తున్నాను. దాంట్లో విడ్త్ వచ్చేసి మనకి ఓన్లీ 20% విడ్త్ అండ్ హైట్ వచ్చేసి ఆటో. ఆటో కాకుండా ప్రెజెంట్ కనిపించడం కోసం నేను ఏం చేస్తానంటే హైట్
ఒక 550నో, 500 ఇట్లా పెడుతున్నాను నేను కనిపించడం కోసం. ఇది సైడ్ రావాలి మన ఉద్దేశ్యం అది. కానీ అది కిందొచ్చి ఉంటుంది. కింద అంటే దీని కిందకెళ్ళిపోయి ఉంటుందది. దాని కిందకే ఎళ్ళిపోయి ఉంటుంది మనకి. అది ప్రాబ్లమ్ అయింది. అందుకని దానికేం చేద్దామంటే ఫ్లోట్ లెఫ్ట్ పెడదాం. ఫ్లోట్ లెఫ్ట్. వీటిని మనం కరెక్ట్‌గా సెట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా ఫ్లోట్ లెఫ్ట్. రెండిటికి ఫ్లోట్ లెఫ్ట్ సెట్ చేశాను. ఇప్పుడు చూద్దాం. యాహ్! ఇక్కడికొచ్చింది కదా! ఇదనమాట మ్యాటర్. ఇక్కడ మనం వేరే కంటెంట్ పెట్టుకుంటాం. ఈ 20%లో ఎక్స్‌ట్రా స్పేస్ మనకి ఇలా వస్తుంది. ఎక్స్‌ట్రా స్పేస్ ఇలా వస్తుంది. కారణం ఏందంటే దీనికి విడ్త్ 100% ఇచ్చుంటా నేను. విడ్త్ 100% ఇచ్చుంటా హెడర్‌కి. దాన్ని తీసేద్దాం. దాన్ని పీకేద్దాం. ఇదిగోండి. 100% ఉంది కదా ఇక్కడ. దాన్ని 80% చేద్దాం. 20% మన మెనూ బార్ తీసుకుందనమాట. దానికోసం. ఇప్పుడు మనకి కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఇది ఇంకా విడ్త్ కంటెంట్ ప్రకారం ఆటోమేటిక్ సెట్ అయ్యేట్టు సెట్ చేసుకుందామని మీకు చూపించడం కోసమే దీన్ని ఇలా సెట్ చేశాను. ఇక్కడ వేరే అడ్వర్టైజ్‌మెంట్‌లు గాని, లేదంటే మనం వేరే కంటెంట్ గాని అలాంటిది మనం ప్లే చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్‌లో పేజీ లేఅవుట్ అనేది మీద మనం కాన్సంట్రేట్ చేద్దాం. పేజీ లేఅవుట్ మీద కాన్సంట్రేట్ చేద్దాం బాగా. చేసి పేజీని రెస్పాన్సివ్‌గా అంటే మనం చిన్న స్క్రీన్, పెద్ద స్క్రీన్‌కెళ్ళినప్పుడు లేఅవుట్ డిస్టర్బ్ అవ్వకుండా ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది మల్టిపుల్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు అనేది మనం టుమారో క్లాస్‌లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే. మనకిప్పుడు క్లాస్‌లో ప్రెజెంట్ అంటే ఈరోజు టెస్ట్ ఉంది మనకి. టెస్ట్ ఉంది. క్లాస్‌లో మనకు కరెక్ట్‌గా 23 మెంబర్స్ ఉన్నారు ప్రెజెంట్ క్లాస్‌లో. 23 మెంబర్స్ ఉన్నారు. నేను టెస్ట్ లింక్ పంపిస్తున్నాను. ఒకసారి మీరు దాన్ని చేసుకోండి. ఓకే. టెస్ట్ రాయండి. మీకు 15 మినిట్స్ టైమ్ ఉంది. ఒక 10 మినిట్స్ తర్వాత లింక్ వస్తది. మీకు అది కోడ్ పంపిస్తాను. పిన్ కోడ్. ఓకే. వచ్చిందా అందరికి? నేను అదే విధంగా మీకు వాట్సాప్‌లో కూడా పంపిస్తున్నాను. ఓకే. యూజ్ చేయండి. నీకు రాలేదు. ఒక్క నిమిషం. మీకు వాట్సాప్ చేశాను చూడండి. వాట్సాప్ గ్రూప్‌లో ఉంది. లేదు పంపిస్తున్నా. ఇప్పుడు నేను చాట్‌లో కూడా పెట్టాను చూడండి. చాట్‌లో కూడా అందరికి పెట్టాను. మీకు వాట్సాప్‌లో వచ్చింది. చాట్ మామూలుగా నార్మల్‌గా వచ్చింది. చూడండి ఒకసారి.